వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడగదు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, ఇప్పుడు సింహరాశి వారికి రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ప్రతికూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, సింహరాశికి రాశిలో కేతువు, సప్తమ భావంలో రాహు ఉంటాడు. సో సింహరాశికి కేతువు స్ట్రెంథనింగ్ పాయింట్ ఆర్ వీక్ పాయింట్ అనుకుంటే ఇట్స్ అ స్ట్రెంథనింగ్ పాయింట్. అంటే సాక్షాత్తు ఆ దైవమే వచ్చి మీ ఇంటి ముందు నిలబడినట్టు ఉంటది. ఇంటి లోపల కాదు, ఐఎమ్ వెరీ క్లియర్. ఇంటి ముందు ఒక రకంగా భాగ్యరేఖ అనుకోండి, భాగ్యము ఇంటి ముందే ఉన్నట్టు ఉంటుంది. ఎలా? ధార్మిక పరమైనటువంటి బలం. ధార్మిక పరమైన బలం అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా మీ చేసే ప్రతి పనిలో ఆలోచనల స్పష్టత కానీ సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉన్నామే ధార్మిక బలం. ఎందుకంటే మీ ఆత్మలోనే ఆ పరమాత్మ నిక్షిప్తమై ఉంటాడు, అవునా కదా? సో ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రహమైనటువంటిది కేతు. సో ఆధ్యాత్మిక గ్రహమైన కేతు అనగానే చాలా మంది ఏముందిలేండి స్పిరిచువల్ అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు నేను స్పిరిచువల్, ఐఎమ్ స్పిరిచువల్ అని చెప్తున్నారు. అవును. వాట్ ఈస్ దట్ యు హావ్ సాక్రిఫైస్డ్ అని ఒకటి. ఈజ్ ఇట్ నెసెసరీ ఏ స్పిరిచువల్ మ్యాన్ షుడ్ సాక్రిఫైస్ అని అడుగుతున్నారు. ఏదో త్యాగం చేయాలి, అవసరం అంటున్నారు. సో వాళ్ళ ఎప్పుడు ఆస్తి తగాదాలు, భాగస్వామి తగాదాలు, ఉద్యోగ వ్యాపారాల్లో తగాదాలు, మనస్తాపం చెందడం, ఇవన్నీ ఉంటున్నాయి. యాత్రలకు వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. ఎందుకు చెప్తున్నానంటే కేతువు మన 21వ తారీఖు మే నుంచి రాహుకేతు సంచారం జరిగింది. సో కేతువు యొక్క లక్షణం ఏంటంటే మీకు సంస్కారం, పూర్వజన్మ సంస్కారం ఇచ్చేటువంటిది కేతువు. ఐహిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి వాడు రాహు. ఈ కేతువు మనిషికి ఒక డిటాచ్మెంట్ ఫ్యాకల్టీ. మీరు దేంతో ఎంత కలిసి ఉంటున్నట్టు కనపడతారు కానీ ఈక్వల్ గా మీరు డిటాచ్ అయిపోతారు. సో ఈ డిటాచ్మెంట్ అన్నది ఈ సింహరాశి వాళ్ళకి ఎవరితో ఉంటది, దేని వల్ల ఉంటది? కేతు కదా. ఈ కేతు యొక్క లక్షణం ఏంటంటే మనిషి భౌతిక ప్రపంచంలో కనిపించేది, నేను ఈ పని చేస్తాను, ఇది సాధ్యం, ఇది నాకు సాధ్యాసాధ్యాలు కనపడుతున్నాయి, నేను ఈ ఫీల్డ్కి వెళ్తాను, ఈ ఫీల్డ్లో మాస్టర్ అవుతాను అని మనం అందరికి చెప్తాం, కన్విన్స్ చేస్తాం, ఇంట్లో వాళ్ళు డబ్బులు కూడా పెడతారు, అవునా? ఈ యొక్క మే మాసం నుంచి సింహరాశి వాళ్ళు వచ్చేటువంటి మార్పు ఏంటంటే వాళ్ళ ఊహని ప్రపంచానికి పరిచయం చేయడానికి ట్రై చేస్తారు. ప్రపంచం ఊహలు నమ్మదు కదండి, ప్రపంచం దాకెందుకు, కుటుంబం. సో వీళ్ళ ఊహాత్మకమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎంతవరకు చురుగ్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, అంకిత భావంతో ఉంటారంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా వాళ్ళు చేసే పని పట్ల అపారమైన నిజాయితీ ఉంటుంది. ఇంకోళ్ళని కాపీ కొట్టరు వీళ్ళు. దే హ్యావ్ దేర్ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ. సో కేతువు కూడా వాళ్ళకి ఏం వాడు ఒక యాడింగ్ స్ట్రెంత్ అవుతుంది. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఎక్కడ వీళ్ళు వీక్ పాయింట్ ఏంటి కేతువు ప్రకారము అంటే
కేతువుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, కేతువు దేన్నైనా కానీ అబ్స్ట్రాక్ట్ అంటే ప్రపంచం ఊహించక ముందు, ప్రపంచం నిద్ర లేవక ముందరే వాటి పట్ల అవగాహనని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఆతృత ఉంటుంది. మీరు ఆచరించక ముందరే మీరు చెప్పేటువంటి ప్రాజెక్ట్, ఒకప్పుడు 20 ఏళ్ల కింద నేను ఆస్ట్రో సైకాలజీ గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వచ్చేది. అంతా విన్న తర్వాత, సార్ మీరు అద్భుతంగా చెప్పారు నా జాతకం, నా భవిష్యత్తు ఏందని అడుగుతాడు. ఇప్పుడు మీ స్వభావం ఎంతవరకు మీ భవిష్యత్తుని ప్రభావితం చూపిస్తుంది అనే దాని మీద పరిశోధన చేశారు. అంటే మీ భావము, మీ స్వభావం యొక్క పాత్ర కూడా మీ కార్యాచరణ మీ భవిష్యత్తు మీద ఉంటుందనే కదా జ్యోతిషం చెప్పింది. అదే వీళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి ఈ కేతువు యొక్క ఇంపాక్ట్ ఏంటంటే, వీళ్ళు చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే, వీడికి ఏదో సమ్ హాలుసినేషన్స్ వచ్చినాయి, వీడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, లేదా వీడికి ఏదో సమ్ సైకాట్రిక్ ప్రాబ్లం వచ్చింది, ఖచ్చితంగా మనం సైకాట్రిక్ దగ్గర తీసుకుపోవాలి అన్నటువంటి భావన కలిగించేలాగా వీళ్ళు మాట్లాడతారు, చెప్పే పనులు అలా చేస్తారు, డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ అలా చేస్తారు. ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ లో కానీ దేంట్లో ఒక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదా మీరు ఎక్కడో ఒక ఫారెన్ ట్రేడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రస్తుతం దానికి మార్కెట్ లేదు, లేదా గతంలో దాని చరిత్ర బాగాలేదు అనుకుందాం. సో అలాంటప్పుడు చాలా మంది ఆ రిస్క్ జోన్ లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారా, సహకరిస్తారా, ఎంకరేజ్ చేస్తారా? చెయ్యరు. ఓకే, సో ఇది వీళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే వీళ్ళకి స్వభావం మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకి ఈ స్వభావం అన్నది ఈ అంటే గడిచిన మే మాసం నుంచి ఒక సుమారు 18 నెలలు వేసుకోండి. వీళ్ళ చేతులారా వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. మొదట్లో ఏం చెప్పా మీకు, ఆ యొక్క భాగ్యం అంటే లక్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళ ఇంటి ముందు వచ్చి నుంచి ఉంటుంది. కానీ మనం చేసే పని, మన నిర్ణయాలు అవి ప్రపంచానికి అర్థం కానటువంటి స్థితిలో ఒక అబ్స్ట్రాక్ట్ మోడ్. అంటే మనం చూడండి, జనరల్గా ఏవైతే మనము కళ్ళకు కనపడనివి, సాంకేతికంగా మనం ప్రూవ్ చేయలేనివి, సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయలేని కొన్ని విషయాలు మనం చాలా చేస్తాం, చాలా మాట్లాడతాం. మీరు ఆస్ట్రాలజీ కూడా అలాంటి సబ్జెక్ట్. అది ప్రూవ్ అయ్యే వరకు, మీకు పలానా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పే వరకు మా బాధ్యత ఉంటుంది. అయిన తర్వాత అయిందా లేదా అన్నది వాళ్ళకి అది టైం డిసైడ్ చేస్తుంది. అప్పుడు జరిగిందండి అని చెప్తారు, జరగలేదని కూడా చెప్తారు. సో మీరు చెప్పేంత వరకు ఏంటి, అది ఊహ. ఇప్పుడు ఊహాత్మకంగా ఉంటారు. వాట్ మై పాయింట్. సో దే ఆర్ టెరబుల్లీ ఇమాజినేటివ్. సో ఇప్పుడు చెయ్యకూడని పని ఏంటి, ఏం చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది మనం రాహువుని కూడా దృష్టి పెట్టుకోవాలి. రాహువు స్వభావం ఏంటి, రాహువు ఏ రాశి నుంచి కానీ, ఏ లగ్నం నుంచి కానీ ఏ భావంలో ఉంటాడో, అంటే వీళ్ళకి ఈ రాశి రీత్యా చూస్తే సప్తమ భావంలో ఉంటాడు. సో సప్తమ భావం అంటే ఏంటి, దాంతో వీళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ విత్ లైఫ్ పార్ట్నర్. సప్తమ భావం అంటే ఏంటి, పెళ్లి, భాగస్వామి, బయాలజికల్ ఇంటిమసీ, ఎనీథింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్ మే బి ఇన్సైడ్ ద బెడ్రూమ్ ఆర్ outside the bedroom. So everything is related to the wife and husband in the physical intimacy and emotional intimacy, even with all survival aspects. ఇవన్నిటికి సంబంధించింది సప్తమ భావం. అందులో రాహు ఉన్నాడు. సో వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించి ఒకటి డిలే ఇన్ మ్యారేజ్ ఆల్రెడీ ఉండుంటాయి, లేదా డివోర్స్ అయిన వాళ్ళు, 2 సార్లు డివోర్స్ అయిన వాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో ఏముంది, ఒకటి పెళ్లి కావట్లేదు, ఒకటి పెళ్ళై విడాకులైంది, 2 సార్లు విడాకులైంది. ఇందులో కామన్ పాయింట్ ఏంటి, మ్యారేజ్. అవునా కదా. పెళ్లి కానివాడికి అదే సమస్య, అదే కోరిక. పెళ్ళై డైవర్స్ అయినోడికి, 2 సార్లు డైవర్స్ అయినోడికి ఏముంది కామన్ ఫ్యాక్టర్, ఇది ఇక్కడ ద కంపానియన్ రిలేషన్ బిట్వీన్ ద లైఫ్ పార్ట్నర్. సో ఈ లక్షణము రాహువు ఏ హౌస్ లో ఉంటాడో దాని పట్ల తీవ్రమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఫామ్ చేస్తాడు. అటాచ్మెంట్ ఫామ్ చేసిన ఏం జరుగుతుంది, డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తాడు. రాహు ఒక లక్షణం ఏంటంటే దేన్నైనా అతికిచ్చి పట్టుకుంటాడు. ఎనీథింగ్ రిలేటెడ్ టు రాహుస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ పర్టికులర్ డొమైన్, ఇన్ పర్టికులర్ హౌస్, దట్ డెవలప్స్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. కానీ వీళ్ళకి రాశిలో ఎవడున్నాడు, డిటాచ్మెంట్ ఇచ్చేటువంటి గ్రహం ఉంది. ఇది సింహరాశి వాడు చాలా పర్టికులర్ గా గమనించండి. కేతు ఏమో మిమ్మల్ని కాశీకి తీసుకెళ్తాడు, తులసి మాలేసి గడ్డం పెంచి, ఏంటి డిటాచ్మెంట్. రాహు ఏం చేస్తాడు, భాగస్వామి చుట్టూ తిప్పుతాడు. పెళ్లి కావట్లేదు, పెళ్లి కావాలి, డైవర్స్ అయింది, లేదా 2వ పెళ్లి, 3వ పెళ్లి. అంటే ఇక్కడ మీరు ఎక్కడ, మీ మనసు ఎక్కడుంది, మీరు కాశీలో, రామేశ్వరంలో, మీరు ప్రయాగలో కూర్చున్నా, లేకపోతే శిఖరాగ్రహాల్లో కూర్చున్నా, మనసు ఎక్కడుంది,
పెళ్లి చుట్టూ నడుస్తుంది. సో వాట్ ఈస్ ద డిస్టర్బెన్స్? సో మనం చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, కానీ ఇది వాళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించి మాత్రమే కాకుండా దే విల్ బి ఈవెన్, చూడండి ఈ మధ్య కాలంలో చాలా మంది సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు చూడండి. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే డిస్లాయలిటీ విత్ పార్ట్నర్స్, ఇటువంటి మాయా ట్రాప్ లో పడతారు అన్నది ఈజ్ అన్ ఇండికేషన్. ఎప్పటి నుంచి? మే నుంచి ఆల్మోస్ట్ 18 months, 2025 నుంచి మీరు లెక్కేసుకోండి 18 months. సో రాహు ఏ హౌస్ లో ఉంటాడో దానికి సంబంధించిన తీవ్రమైన పరిణామాల్ని ఎంతవరకు ప్రవోక్ చేస్తాడో దాని నుంచి మీకు ఏ సంతృప్తి లేకుండా చేస్తాడు. మీకు పెళ్ళైంది, డైవర్స్ అయింది, సెకండ్ మ్యారేజ్ కూడా అయింది, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ, యు ఆర్ నాట్ కంటెంటెడ్. వై? ఎందుకు అంటే ఒక పక్కనేమో మిమ్మల్ని ఒకవైపు మీ కుడి చేయి పట్టుకుని ఒకవైపు లాగుతుంది, ఎటువైపు వైరాగ్య దిస్తుంది కేతువు, ఎడం వైపు ఏంటి రాహు లాగుతున్నాడు, లేదు సంసారం సంసారం లాగుతున్నాడు. సరిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఈ 18 నెలలు గడుస్తాయి, 18 months. వేర్ ఇస్ ద లక్ ఫ్యాక్టర్? వీళ్ళు లక్ ని ఎట్లా అటైన్ చేయాలి వీళ్ళు? ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇప్పుడు కేతు వల్ల ఇది జరుగుతుంది అని. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే కేతు యొక్క ప్రభావము ఎటువంటి బెనిఫిట్ క్రియేట్ చేస్తుంది వీళ్ళకి అంటే, వీళ్ళు ఏ పని చేసినా గానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. పని చేయక ముందు వరకు, పని చేసే ముందు వరకు కూడా ప్రణాళిక, పేపర్ వర్క్ అన్ని ఉంటాయి. పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఊహ రియాలిటీ మ్యాచ్ అయితే మ్యాచ్ కావు. మ్యాచ్ కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? డిసప్పాయింట్ అవుతారు. ఇంకా యాడమెంట్ గా ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఈ కెమెరామెన్ పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్తారు ఈ ఛానల్లో. నీకు పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పారు, నువ్వు నీ క్యారెక్టర్ గురించి చెప్పలేవాడు, నీ స్కిల్ గురించి చెప్పారు. సో నువ్వు ఈ ఛానల్ వదిలేసి ఇంకో ఛానల్కి వెళ్ళి అక్కడ పని చేస్తే అదే స్కిల్ ఉంటుందా, మారుతుందా చెప్పండి? అదే స్కిల్ ఉంటుంది, అన్లెస్ యూ ఇంప్రూవైజ్ ఇట్, అంతే, యూ యాక్సెప్ట్ ఇట్. ఇదే వీళ్ళు చేయరు. ఇంకా నెక్స్ట్ అంటే రేపు నేను చెయ్యబోయే పని అద్భుతంగా చేస్తాను. నువ్వు ఇవాళ ఏం చేసావు? ప్రపంచం నేను అడిగే ప్రశ్న ఏంది? ఇవాళ ఏం చేసావు, నేను ఏం చేసావు? సో నీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్, కరెంట్ పర్ఫార్మెన్సెస్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ టు పర్ఫార్మ్ బెటర్ ఇన్ ఫ్యూచర్ పర్ఫార్మెన్సెస్. అవునా? ఈ మూడిటి మధ్యలో ఈ రాహుకేతులు పిండి రుబ్బారేసి వీళ్ళకి వైరాగ్యాన్ని తెస్తాడు అని రాహుకేతుల యొక్క స్థానం చెప్తుంది. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి సూచన కూడా ఏంటంటే ముఖ్యంగా లాయలిటీ. వీళ్ళకి సింహరాశి వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం లాయలిటీ. సో జీవిత భాగస్వాముల వల్ల భర్త కావచ్చు, భార్య కూడా కావచ్చు, ప్రేమికుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కావచ్చు, ఈ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది ఈ 18 నెలల్లో ఉండి వీళ్ళు జీవితకాలం సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, మంచితనం అంతా కూడా కొడతాడు. ఇట్లా కత్తితో కొట్టినట్టు రాహు కొట్టేస్తాడు. కానీ వీళ్ళు భయపడేది దేనికి అంటే వీళ్ళ సోషల్ ఇమేజ్ కి భయపడతారు. వీళ్ళు రాహు యొక్క ప్రభావం ఏంటంటే కుంభరాశిలో ఉంటాడు. సో సోషల్ ఇమేజ్ కి భయపడతారు. సోషల్ ఇమేజ్ కి భయపడడం వల్ల కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు చెయ్యని తప్పును నెత్తినేసుకుంటారు, అనవసరమైన డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటారు. అర్థమైంది కదా? మీరు దాన్ని ఏ రకంగా మేనేజ్ చేయాలన్నప్పుడు ధన నష్టము, రెండోది మీరు భరించకూడని విషయాలను కూడా మీరు భరిస్తారు. సో అల్టిమేట్లీ ఏంటంటే ఇట్ లీడ్స్ టు హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన సమస్యలు. సో కేతు వల్ల బెనిఫిట్ ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఎవరైనా రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు లేదా పొలిటీషియన్స్ ఉన్నారు, ఈ స్పెక్యులేషన్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి బెస్ట్ టైం ఇది. ఇది పేరు సంపాదించడానికి సడన్ గా పదవి. ఇప్పుడు అజరుద్దీన్కి ఒక పదవి వచ్చిందా లేదా? ఎలక్షన్స్ రాగానే ఎట్లొచ్చింది? అసలు అజరుద్దీన్ అనే వ్యక్తి అసలు క్రికెట్ ఆడుతున్నాడా లేకపోతే దేశాల బట్టి తిరుగుతున్నాడా, ఆ ఓల్డ్ సిటీ బావర్చి బిర్యానీ తింటున్నాడు ఎవరికి తెలియదు. లాస్ట్ 4-5 years నుంచి సడన్ గా ఒక్కసారి అజరుద్దీన్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. సో రాహువు కేతు ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ ఇవ్వరండి, ఒక ప్రణాళికాబద్ధంగా రిజల్ట్స్ ఇవ్వరు. సడన్ ఒక బాంబ్ బ్లాస్ట్ అనుకోండి, అది వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి జ్యోతిషుడు కూడా తెలియదు. రాహుకేతువుల ప్రెడిక్షన్స్ గానీ, అనాలిసిస్ గానీ, యాంటిసిపేషన్స్ చెప్పేటప్పుడు 1-4 సార్లు కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్యుడికి. చూడండి 80% మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు రాహు మహర్దశ, కేతు మహర్దశ, లేదా అంతర్దశ, లేదా శని మహర్దశ, శని అంతర్దశలో వెళ్తారు. అవి తెలుసుకోవడానికి వెళ్తారంట. ఆ టైంలోనే వెళ్తారు వాళ్ళు. శని డబ్బు, ఆర్థిక ఇబ్బందులు, రాహువు
ఇలానే ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి ఎటు ఇటు కాకుండా ఒక క్రాస్ రోడ్ లో ఉన్నప్పుడు వెళ్తారు. కేతువు భార్య వదిలేసింది, ఉద్యోగం పోయింది, ఫ్రీక్వెంట్ జాబ్స్ పోతున్నాయి, లవ్ ఫెయిల్యూర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డిటాచ్మెంట్. సో చూడండి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళే ఎక్కువ సమాజంలో సమస్యలు గురవుతున్నారు లేదా. అవును. ప్లస్ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేది కూడా వాళ్ళే. సో రాహుకేతువులకి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి సడన్ సెన్సేషనల్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు సెన్సేషనల్ పర్సనాలిటీస్ అని గుర్తింపు పొందిన వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ అయ్యి మొత్తం, అంటే ఆ ఆకాశంలో ఉన్న వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్ నెగటివ్ రిజల్ట్స్ based on the configuration of these two planets, Rahu and Ketu, posited in Kumbha and Simha. అందులో ఎందుకు నేను ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్తున్నానంటే, సప్తమ భావంలో రాహు ఉన్నాడు. సో మీరు ట్రాప్ పోకండి. అమ్మాయిలకి అబ్బాయిలకి డోంట్ గెట్ ట్రాప్డ్ బై యువర్ పార్ట్నర్. ట్రాప్ అంటే తెలుసు కదా మేడం, ఈ రోజుల్లో పెద్ద ట్రాప్ ఏంటో చూస్తున్నారు కదా, ప్రతి రోజు వద్దంటే న్యూస్ అదే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అవునా? ప్లస్ ఇంకోటి ఆధ్యాత్మికం పేరుతో కూడా మొన్న ఎక్కడో చూశాను ఒకడు, అదేదో ఒక బియ్యం దీంట్లో వేస్తే మనీ మల్టిప్లై అవుతుంది అని చెప్పాడంట కూడా. అవును. వాడు ఉండే 300 కోట్లలో ఇంకా 94 కోట్లు వేసాడు. అర్థమైందండి? 90 అంటే నిజంగా వాళ్ళు చదువుకున్నాడు. మళ్ళీ డాక్టర్ తెలుసా మీకు? అందులో వేసిన వాడు ఒక డాక్టర్. చూసుకోండి, వాడు సంపాదించిన 300 కోట్లు సరిపోయినట్టుంది. అప్పటికి వాడికి 56 ఏళ్ళు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, don't get trapped by two aspects. One thing is your partner, second thing finances. సో ఈ ఆధ్యాత్మిక ముసుగులో నీకు ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్పినప్పుడు మీరు ఒకటే గమనించండి, మీరు ప్రపంచానికి చెప్పుకునే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మీ ఎబిలిటీ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని మీరు చూసుకోనంత కాలం మిమ్మల్ని వేరే వాడు రాహులాగానే ట్రీట్ చేస్తాడు. రాహు ఏం చేస్తాడు? మాయలో పెడతాడు. మాయలో పెట్టి ముసుగులో పెట్టి పొగ చుట్టూ కమ్మి లాస్ట్కి మీ దగ్గర నుంచి ఏది లాక్కోవాలో లాక్కుంటాడు. ఆ తర్వాత మనం వెళ్ళి కేతువుకున్న లక్షణాలతో బతకాలి. వైరాగ్యము, ఆధ్యాత్మికము, గ్రంథాలు, పుస్తకాలు, యాత్రలు. సో కాబట్టి ఈ సూక్ష్మ లక్షణాన్ని వీళ్ళు గ్రహించాలి. ఎందుకంటే రాశిలోనే కేతు ఉంటాడు కాబట్టి పూర్వజన్మ సంస్కారం అంతా వస్తుంది. ఈ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం లేదా పూర్వజన్మ కర్మ ఫలితము మనకి కలియుగంలో ప్రారంభంలో దాని ప్రభావం లేకుండా ఉండకూడదు చూసుకునే ప్రయత్నాలు చేయాలి వీళ్ళు. సో రాహు ఏంటంటే వీళ్ళు మాయలో పెడతాడు, 2 విషయాలను మాయలో పెడతాడు, మిగతా విషయాల్లో ఏం లేడు. ఈ 2 విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే బెటర్ టైం ఉంటుంది వీళ్ళు. మరి నాగనాథ్ గారు, వీరికి ఎలాంటి పరిహారాలు ఇస్తారు? అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే సింహరాశి వారు ఏం చేయాలి? రాహు అంటే మీరు మాయలో పడకపోవడమే రాహు మీద జయం. రాహు మీద విజయం ఏంటంటే మీరు మాయలోకి పోవడం. రాహు మీద జయం మాయలోకి పోకపోవడం అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు బి ఈవెన్ హానెస్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అవునా? అంటే మీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మీలో మీరు హానెస్ట్ గా, అవునా కదా మేడం? మీరు భోజనం చేసి వచ్చారా లేదా అంటే మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. అది చెప్పొచ్చు, నేను అక్కడ తిన్నాను ఇక్కడ తిన్నాను. సో మీకు మాత్రమే తెలిసిన విషయాలకు కూడా మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక ముసుగు లాంటిది వేసి ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపు కోసం చేసేటువంటి ఒక సూడో ప్రయత్నాన్ని మాల్కోవాలంటే అది కేవలం అంతఃకరణ సమయం. అది మీకు లోపల నుంచి రావాల్సిన సంస్కారం. రెండోది కేతు బలం ఎలానో మీకు ఉంది, రాశిలో ఉంది. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి? మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కోసం చేసేది ఏంటి? మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, ఒక్క ప్రయత్నం తప్ప. ధార్మిక ప్రయత్నాల్లో చాలా ముఖ్యమైనది చేయకుండా మిగతావన్నీ చేస్తాం. ఏంటండి అది? మనని మనం శుద్ధి చేసుకోవడం కోసం మనం చేసేటువంటి ఆహార నియమం. ఇవాళ ఆహారం ఎందుకు తింటున్నారు, నువ్వు ఏం తింటున్నావు ఎవరన్నా అడగండి. ముందు తింటున్నాను, చాయిసెస్ మాట్లాడండి. అది ఎప్పుడో అకేషనల్ గా బర్త్డేకో లేకపోతే ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదో ఉంటుంది. సో వీళ్ళు సంస్కరించుకోవాల్సింది, అతి కష్టపడి చేసుకోవాల్సింది ఏం లేదు. దే హ్యావ్ టు క్విట్ నాన్ వెజ్. ఎందుకంటే 12 రాసులలో చాలా న్యాచురల్ గా ఎమోషనల్ గా ఉండే రాసులు 2. ఒకటి కర్కాటకం, 2 సింహం. సో ఈ భావోద్వేగాల పరంగా ఉండేటువంటి రాశి కాబట్టి మీ భావోద్వేగాలను శుద్ధి చేసుకోవడం కోసం మీరు బయట ప్రపంచంలో ఏమి చేసినా అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీ మైండ్ మీద కానీ మీ ఎమోషన్స్ మీద ఉండదు. సో దేని వల్ల ఉంటది? మీరు డైలీ చేయగలిగేది ఏంటి అంటే మీరు మాంసాహారం మానేయండి.
జీవితకాలం మానేమని చెప్తే మళ్ళీ నన్ను స్టూడియోకి వచ్చి కొడతారేమో. మీరు ఈ 18 months ఏది రాహు కేతు యొక్క గోచార ఫలం ఏదైతే సూచన ఉందో ఈ 18 months మీరు అవాయిడ్ చేయండి. దీనివల్ల ఏంటి లాభం అనొచ్చు, మన ఆహారం వల్లనే మన ఆలోచన వస్తుంది, మనకు శక్తి వస్తుంది. అవునా కదా మేడం? ఫుడ్ అండ్ వాటర్ సోర్సెస్ వల్లనే మనకు ఎనర్జీ వస్తుంది. అవునా? ఈ ఎనర్జీ మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకుంటున్నారు, దానివల్ల మీకు ఇంటర్నల్ ఫ్యాకల్టీస్ ఏవి కూడా ప్యూరిఫై అవ్వట్లేదు. మీరు కన్జ్యూమ్ చేసే ఎక్స్టర్నల్ ఫుడ్ లెట్ ఇట్ బి ప్యూరిఫైడ్, లెట్ ఇట్ బి మోర్ న్యాచురల్. అప్పుడు ఏమవుతుంది, మీరు ఆటోమేటిక్ గా మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి లోపల ఆటోమేటిక్ అది ఆ వైరస్ ని తీసేస్తుంది. దట్ వైరస్ ఈజ్ యువర్ సంస్కార ఆఫ్ ద ప్రీవియస్ బర్త్. సో దీనివల్ల గొప్ప లక్షణం మనకు వేదంలో రాసింది ఏంటంటే, మీకు పూర్వజన్మ కర్మ ఫలితం ఈ జన్మలో మీకు ఏదైతే దక్కాలి జరగాలిందో దాన్ని కూడా అది అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక నష్టం జరగాలి మేడం, ఒక యాక్సిడెంట్ అయింది, మీకు ఏదో తీవ్రమైనటువంటి ఒక ఏదన్నా ఒకటి ఇబ్బంది కలగాల్సింది, అది త్రుటిలో తప్పచ్చు లేదా పాక్షికంగా దాన్ని తగ్గించవచ్చు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం మన స్వీయ సంస్కరణకు వస్తుంది. ఇలాంటివి మనం ఎప్పుడు వినలేదు కదా. ఇలాంటివి మనకి ఎంతవరకు తెలుసు అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ రాహుల్ని కలవాలి, రాహువులకి ఏమేమి సమర్పించాలి. అర్థమైంది. ఇప్పుడు మీకు పనికిరాని చేసేవాడు ఎవరైనా రాహువే. మాయలో పెట్టారు, రాహు అంటేనే మాయ అన్న కదా. మిమ్మల్ని మాయలో పెట్టి మీరు ఆల్రెడీ ఒక మాయలో వస్తే, మీరు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ మాయ నుంచి వస్తే వాడు తీసుకుపోయి నిన్ను మళ్ళీ ఇంకో కొత్త డిపార్ట్మెంట్ లో పెడతాడు. ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే 2 యూనివర్సిటీలు అన్ని మాయవే ఉంటాయి. సో ఈ చిన్నది చాలా వెరీ సింపుల్. 18 months వీళ్ళు కనుక ఉంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్, అన్వాంటెడ్ బ్యాడ్ నేమ్, ఫైనాన్షియల్ లాసెస్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా వాళ్ళకి మాక్సిమం రిడక్షన్ ఉంటుంది. సూపర్ చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది